హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యము. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, దేవుడు చూస్తున్నటువంటి దృష్టిలో దరిద్రులే కానీ దేవునికి మాత్రం వాళ్ళు భాగ్యవంతులుగా ఉన్నారు. అట్లని అందరూ చాలామంది దరిద్రులు ఉంటారు, చాలామంది దరిద్రతలో ఉంటారు. యేసయ్యను నమ్మని వాళ్ళని కాదనేదాడ, యేసయ్యను నమ్ముకొని నీతి నిజాయితీగా సంపాదిస్తూ దరిద్రతను అనుభవిస్తూ కొరతలను అనుభవిస్తున్న వారికి ఈ వాక్యము. దరిద్రులుగా ఉన్నారేమో కానీ నీతి తప్పకుండా, వాక్యమును దాటకుండా దరిద్రులుగా ఉన్నారేమో, కొరతలతో ఈడవబడుతుందేమో మీ జీవితం. అయితే మీరు తెలుసుకోండి, మీరు ధనవంతులే, మీరు భాగ్యవంతులే. చాలామంది దరిద్రులుగా, కొరతలుగా, ఇబ్బందులుగా ఉన్నప్పుడు ప్రార్థిస్తారు. వాళ్ళు ఏమని అంటే, ఏంటి ప్రభువా, మమ్మల్ని ఇంకా ఇలాగే బీదగా, ఇలాగే దరిద్రులుగానే పెడతావా? మమ్మల్ని ఆశీర్వదించు, ధనము దయచేయని. కానీ ధనవంతులు అగుటకు వేగిర పడకూడదంట. ధనవంతులు అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడొద్దు. ఎట్లంటే అట్లా సంపాదించి ధనవంతులు అవ్వద్దు. దేవుడిచ్చే నిజాయితీ సొమ్ముతో ధనవంతులైన వాళ్ళు వారి హృదయంలో ఉన్న దీనత్వాన్ని బట్టి దేవుడు వాళ్ళను భాగ్యవంతులుగా తీసుకుంటాడు. లోకములో దరిద్రులైన వారి విశ్వాసము అంటే లేని స్థితిలో దేవుని పాదాలు పట్టుకోవడం, కొరతల పరిస్థితిలో దేవుణ్ణి నమ్ముకోవటం, ఇబ్బంది పరిస్థితిలో కూడా ఆయనని విడిచిపెట్టని జీవితం, కష్టము అసౌకర్యంగా ఉన్న దేవుని మార్గంలో నడవటం, అన్నీ ఇచ్చి అన్నీ చేసి అన్ని దాంట్లో మీకు విజయం ఇచ్చినప్పుడు నువ్వు నడవడం అనేది పెద్ద సాక్ష్యం కాదు. కానీ చూడు, ఏం లేకపోయినా మందిరానికి వెళ్ళటం, ఏమీ లేకపోయినా ఇబ్బందులు పడుతూ నడకతో, కొంతమంది చెప్తారు కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా మందిరానికి కాళ్ళు కాలుతున్నప్పుడు కూడా మందిరానికి వెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు నిష్ఠుర బెట్ల ఈరోజు చెప్పులు వచ్చినాయని కూడా దేవుణ్ణి ఇచ్చినాడని లేదు, ఇవ్వలేదని లేదు. దేవుణ్ణి విడిచిపెట్టని ఆత్మీయ జీవితం కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. దరిద్రత ఉందా అయినా పర్వాలేదు, దేవుణ్ణి ప్రేమించే మనసు, దేవుని యందు విశ్వాసం ఉంచే మనసు నీకుంటే నువ్వు భాగ్యవంతుడవే, భాగ్యవంతురాలువే. ఎందుకంటే ఆయనను ప్రేమించే వారికి దేవుడంట, యేసయ్య కొన్ని వాగ్దానాలు ఇచ్చినాడంట. ఆ వాగ్దానాలలో రాజ్యమునకు వారసులుగా ఉండుటకు, రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఆయన వాగ్దానం చేసినాడంట. ఎటువంటి వారికి? ఆయనను ప్రేమించే వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని యొక్క రాజ్య వారసులుగా ఉంచుకున్నాడంట, ఏర్పరచుకున్నాడంట, సెలెక్ట్ చేసుకున్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్తేనే దేవుడు, ఇయ్యకపోతే దేవుడు కాదు. ఆయన ఇచ్చిన దేవుడే, ఇయ్యకపోయినా దేవుడే అనే మనసు నీలో ఏర్పడినప్పుడు, అటువంటి విశ్వాసం నీలో ఉన్నప్పుడు, అటువంటి ఆత్మీయ యాత్రకు నువ్వు సిద్ధపడినప్పుడు, వాక్యం సెలవిస్తుంది, శ్రమల గుండా నువ్వు ముందుకెళ్ళడానికి నువ్వు నిలబడినప్పుడే నువ్వు నిజమైన సంఘములో నువ్వు ఒక అవయవము, ఒక సాధకము. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అనే ఆ వాక్యం కిందనే మీరు చదివినట్లయితే మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 చదువుదాం.
ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చూసినారా, భారం మోస్తూ లోకంలో నువ్వు ఏ కాడెత్తుకొని తిరుగుతున్నావో విశ్రాంతి లేకుండా, కానీ యేసయ్య పిలుస్తున్నాడు ఏమని, రా నా దగ్గరికి, నీకు విశ్రాంతి ఇస్తాను. అదేవిధంగా నేను నా కాడి నీ మీద పెడతాను. లోక కాడి తీసేసి నా కాడి నీ పైన పెట్టి నిన్ను నడిపిస్తాను. అయితే నా కాడి ఎటువంటిదంటే సులువైనది, భారము లేనిది, తేలికైనది. ఏసే దగ్గరకు వచ్చినాము, విశ్రాంతి దొరుకుతుంది, ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది, మనం ఏమైనా చేయొచ్చు, ఎట్లయినా తిరగవచ్చు, ఇటువంటిది కాదు. ఆయన కూడా తన కాడిని ఏర్పాటు చేస్తాడు. తన కాడిని మోస్తూ తనకు లోబడుతూ శ్రమ అయినా, నిందైనా, కొరతైనా, ఇబ్బంది అయినా, కష్టాలైనా, కన్నీళ్ళైనా ప్రభువు యొక్క మార్గమును విడువక, ప్రభు యొక్క మార్గంలో నుండి తొలకక, కదిలించబడక, లోబడుతూ వాక్యంకు లోబడుతూ స్థిర మనసుతో స్థిరపరచబడేటువంటి బిడ్డలుగా ఎదగాలి. దేవుని బిడ్డలారా, దరిద్రత ఉందా? దరిద్రత ఉన్న విశ్వాసంతో స్థిరపరచబడండి. ప్రేమించండి దేవుణ్ణి. ప్రేమించే వాళ్ళకి ఆయన దేవుని వారసుడుగా అయ్యే వాగ్దానం ఇచ్చినాడు. దరిద్రతను పట్టించి దేవుణ్ణి ప్రేమించకుండా, ధనం ఇస్తేనే, ఆరోగ్యం ఇస్తేనే, డబ్బు ఇస్తేనే, ఇల్లు ఇస్తేనే, లేదంటే ఉద్యోగం ఇస్తేనే, పిల్లల్ని ఇస్తేనే, లేకుంటే ఇంకోటి ఇస్తేనే ప్రేమించే వాళ్ళు కాదు. ఇయ్యకపోయినా ప్రేమిస్తూ, ఇయ్యకపోయినా నమ్మకముగా ఉంటూ, ఇయ్యకపోయినా ప్రయాసపడుతూ, ఇయ్యకపోయినా దేవుని వద్ద నుండి ఒక వరాలు, ఒక ఏది పొందకపోయినా, మేలు పొందకపోయినా ఆయన కోసం ప్రయాసపడి పరిచర్య చేసి ఆయన కోసం బ్రతికే వాళ్ళను దేవుడు తన రాజ్య వారసులుగా చేసుకుంటాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కనుక దరిద్రులుగా ఉన్నారా, పేదవారిగా ఉన్నారా, అది మీకు ఒక గొప్ప భాగ్యం తెలుసా. ఆ స్థితిలో కూడా నువ్వు దేవుణ్ణి ఆనుకొని నువ్వు బ్రతికితే, నువ్వు ఇక్కడ అందరికీ దరిద్రుడివేమో, కానీ అక్కడ ప్రభు యొక్క పరలోక రాజ్యంలో నువ్వు ధనవంతుడవు. మనం చూస్తాం కదా లూకాసు వార్తలో, ధనవంతుడు, దరిద్రుడైన లాజరు. చూడండి, ముందే దరిద్రుడు డిసిగ్నేషన్ ఉన్నప్పుడు ఆ దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. లోక సంబంధంగా ధనవంతుడైన ఆయన ఎక్కడున్నాడు? యాతన పడే పాతాళంలో ఉన్నాడు. కనుక అంటే అందరు దరిద్రులు అబ్రహాము రొమ్మున ఆనుకున్నారా అంటే కాదు. మరి విశ్వాసం ఉంచి దరిద్రతను లెక్క చేయకుండా విశ్వాసం ఉంచినాడు. చూడండి, ఆయన విశ్వాసము ఆయనకు అబ్రహాము రొమ్మున అనుకునే స్థితిని కలగజేసింది. మరి లోకంలో ఉన్నప్పుడు, చనిపోకముందు ఆయన విశ్వాసం ఆయనకి ఆరోగ్యం ఇవ్వలేకపోయిందా? ఆయన విశ్వాసం ఆయనకు ఉద్యోగము, ఇల్లు, ఆశ్రయంగా ఇల్లు, తర్వాత ఫ్రెండ్స్, బంధువులు ఏది లేకపోయింది. ఆయనకున్న ఆ విశ్వాసం, ప్రార్థనా జీవితం, ఆయన ఆత్మీయతను బట్టించి ఆయన లోకంలో ఏది పొందుకోలేదు, కానీ ఆయన పరలోక రాజ్యంలో పొందుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లోకం చూసేది కాదు, దేవుడు చూసేది విధంగా, దేవుని దృష్టిలో పడే విధమైనటువంటి విశ్వాసము, ఆ నమ్మకము దేవుని దగ్గర పొందుకోవాలి. అందరు దరిద్రులు పోతారంటే అది కాదనమాట. యేసయ్యని నమ్ముకొని విడిచిపెట్టని ఆత్మీయ స్థితి, కొదువలతో సాగినా కూడా దేవుని ఎక్కడ అవమానపరచకుండా సంతోషంగా సాగిపోతూ దేవునికి సాక్షులుగా ఉండేటువంటి వాళ్ళకు పరలోక రాజ్య వారసులయ్యే కృప, భాగ్యము, ఏర్పాటు ఉంది అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక
ఆ యొక్క రాజ్య నివాసులుగా మీరు కూడా ఆ వాగ్దానమును పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని, యేసయ్య నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. విన్నవారిని దీవించండి. నిజం తండ్రి, ధనవంతులు కావాలని ప్రయాసపడుతూ కాకుండా ఏ పరిస్థితి అయినా నువ్వు నిన్ను ఆనుకొని నీకు ఇష్టంగా నీ సంతోషం కొరకు బ్రతుకుతూ అయ్యా ప్రభువా అన్ని విషయాల్లో నీకు ఇష్టకరంగా బ్రతికేటువంటి ప్రవర్తన కలిగి ముందుకు సాగున్నట్లు సహాయం దయచేయండి. విన్న వెంటనే వాక్యము ద్వారా హృదయంలో క్రియ జరిగించండి తండ్రి. క్రియలలో మార్పు తెచ్చి నీ పైన ఆనుకునే మనసు దయచాల్సిందిగా, నీ కాడి ఎత్తుకొని సాగే కృపతో నింపాల్సిందిగా యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.